కోలీవుడ్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఈ కోవలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన మరో తమిళ చిత్రం మైనా. ఈ సినిమా తెలుగులో ప్రేమ ఖైదీ పేరుతో రేపటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో కొనసాగుతున్న తమిళ చిత్రాల హవా ఈ ప్రేమ కథకు సైతం మంచి విజయం కట్టబెడుతుందని యూనిట్ చెబుతోంది. మైనా మైనా మనసే దోచి మంట పెడితివే, చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే, ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసా. విదార్థ్ అమలాపాల్ జంటగా కోలీవుడ్ లో నిర్మితమైన చిత్రం మైనా. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహించాడు. భిన్న ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ ఖైదీ పేరుతో తెలుగులో నిర్మితమైంది. ఈ సినిమాను లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పతాకంపై బి సుబ్రహ్మణ్యం, వై రూపేష్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఖైదీగా మారిన హీరో పోలీసుల సాయంతో తన ప్రేమను ఎలా సాధించుకుంటాడనే కథాంశంతో రూపొందిన ప్రేమ ఖైదీ సినిమాకు ఇమాన్ స్వరాలు సమకూర్చాడు. జింగి జింగి జిమికి తోటి జిల్ జిల్లను రైక తోటి ఆటికి నువ్వెళ్ళేదిప్పుడు కొంచెం చెప్పవేనే, తోడే వస్తా మాట్లాడుతా కలిసిపోతామే, జించిక కిచిక 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 జించిక కిచిక కిచిక కిచిక, జింగి జింగి జిమికి తోటి జిల్ జిల్లను రైక తోటి ఎక్కడికైనా వెళ్తాను పోరమ్మావయ్యా, నాకెప్పుడు నీ తోడే వద్దు ఎల్లు ఎల్లయ్యా. కథలోని పట్టు, నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమా విజయంలో కీలకంగా మారతాయని యూనిట్ ఆశాభావంతో ఉంది. ప్రముఖ రచయిత వెన్నెల కంటి ప్రేమ ఖైదీ చిత్రానికి మాటలు పాటలు సమకూర్చారు. ఓ సినిమాలా కాకుండా నిజ జీవితంలో జరుగుతున్న సన్నివేశాల్లా సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. కట్టి జతగా ఉండాలి, గువ్వల్లాగా గుడే కట్టి నవ్వుతూ బతకాలి, నీకు నన్ను నీడలాగా సాగిపోని, నీలో ఎన్ని జన్మలైనా ఉండిపోని. తంబిరామయ్య, సేతు, ధరణి ఇతర పాత్రలు పోషించిన ప్రేమ ఖైదీ ప్రేక్షకుల తీర్పుకు సిద్ధమైంది.